శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. 2025వ సంవత్సరంలో మకర రాశి వారికి జరగబోయే 5 ముఖ్యమైన విషయాలు, 5 ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందామండి. మకర రాశికి అధిపతి శని. గుడ్ న్యూస్ ఏంటంటే మకర రాశి వారికి ఏలినాటి శని సాడే సాతి అంటాం కదా, 7.5 సంవత్సరాల శని అయిపోబోతుందండి. 29 అంటే 30 మార్చి వరకు కూడా శనేశ్వరుడు మీకు 2వ స్థానంలో ఉండి చివరి ఫేజ్లో ఉంటారు ఏలినాటి శనిలో. సో ఎప్పుడైతే ఏప్రిల్ 1వ తారీఖు నుండి శని క్లియర్గా మీనరాశికి మూవ్ అవుతారో మీకు ఏలినాటి శని ప్రభావం మనకు తగ్గుతుంది, నథింగ్ టు వరీ. సో అది క్లియర్ డేట్స్ కూడా. మరి ఏంటయ్యా 5 విషయాలంటే, మొదటిగా వృత్తిలో ఏ విధంగా ఉంటుందంటే మే వరకు కూడా మీరు కష్టించి పనిచేస్తారు. దాంతోపాటుగా స్టెప్ బై స్టెప్ మీరు ఇంప్రూవ్ అవుతూ ఉంటారండి. మీ యొక్క రాశాధిపతి శనిశ్చరుడు 2వ స్థానంలో ఉన్నారు. సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్గా కష్టపడి పైకి రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఏదైనా ఉద్యోగం మారదామా లేకుంటే మంచి ప్యాకేజ్ తీసుకుందామా అని అంటే ఇప్పటికంటే కూడా ది బెస్ట్ టైం ఏంటయ్యా అని అంటే మే 15 నుండి. ఎప్పుడైతే శని ఏప్రిల్ 1 నుండి 3వ స్థానానికి వెళ్ళినప్పుడు మీరు క్విట్టింగ్ ఆలోచనలు అధికంగా చేస్తారు. కానీ దానికి తోడు గురు యొక్క స్థితి కూడా మారినప్పుడు, గురు యొక్క స్థితి ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు 6వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు క్విట్ చేంజ్ కనేదానికి ధైర్యం వస్తుంది. దాంతోపాటు మంచి ప్యాకేజ్లో కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చెప్పాం కదా అని క్విట్ చేసి జాబ్ ట్రై చేయడం కాదండి. మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి. గోచారం రీత్యా ఏంటంటే మీకు మార్పుకు అవకాశం కనపడుతూ ఉంది. చేంజ్ ఆఫ్ ప్లేస్ అండ్ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ అనేది మే 15 తర్వాత చాలా బలంగా ఉంది. మరి రెండవది ఏంటంటే బిజినెస్ విషయంలో ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ 7వ స్థానము అనేది వ్యాపారాన్ని ఇండికేట్ చేస్తుందండి. సహజంగా బుధుడు కూడా ఇక్కడ మనం సంవత్సర ఫలాలు కనుక, సో ఆ యొక్క 7వ స్థానాన్ని చూసే గ్రహం ఏదైనా ఉందా అంటే రాహు లైక్ ఏ సైన్ వేవ్ అండి, ఫ్లక్చుయేటింగ్గా ఉంటుంది, అప్స్ డౌన్స్ ఉంటాయి. రాహు దృష్టి ఆయన మీదంలో ఉండి 7వ స్థానం అంటే కర్కాటక మీద దృష్టి పెడుతూ ఉంటారు మే 18 వరకు కూడా. మే 18 వరకు కూడా రాణిస్తూ ఉంటారు. బట్ మంచి ఫలితం ఏంటంటే ఎప్పుడైతే మీ యొక్క రాశాధిపతి శని 3వ స్థానానికి వెళ్తారో, 3వ స్థానం అంటే ధైర్యం, పట్టుదల, డెవలప్మెంట్ అండి. సో ఉపచయ స్థానం అంట 3, 6, 10, 11 స్థానాన్ని, 3, 6, 10, 11 స్థానాల్లో కనుక శని కానీ రాహు ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు 3 అంటే 3 ఈ యొక్క 6 బెండింగ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో 10, 11, సో మనం ఫ్లెక్సిబుల్గా ఉంటామండి. డెవలప్మెంట్కి అవకాశం ఇస్తాయి. 3వ స్థానంలో శని అద్భుతంగా రాణిస్తాడు. కాబట్టి వ్యాపారంలో కూడా ఆ శని కొందంలో వ్యాపార స్థానానికి 11వ స్థానానికి ఉంటారు. కాబట్టి అప్పుడు మీరు వ్యాపార పరంగా సెకండ్ హాఫ్లో అద్భుతమైన ఫలితాలు చూస్తారు, పాజిటివ్ ఫలితాలు చూస్తారు అని చెప్పాలండి. మరి ధన సంపాదన బాగానే ఉంటుంది. రెండోది చూసాను ఇందాక, వ్యాపారం కూడా. వృత్తి ఒకటోది, రెండోది వ్యాపారం. ధన సంపాదన ఉంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క రాహుస్థితి అనేది మే 18 నుంచి ధన స్థానానికి వస్తున్నారు కాబట్టి ధనం వస్తుంది. వాటిని ప్రాపర్గా వినియోగించుకోవాలండి. ఖర్చు యుగంలోకి వెళ్ళిపోతుంది. శని యొక్క దృష్టి కూడా మళ్ళీ 10వ దృష్టి చేత ఏం చేస్తారంటే వ్యయ స్థానం చూస్తూ ఉంటారు. ఖర్చు స్థానాన్ని శని చూస్తాడు, రాబడి స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఆ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మీకు అందుకనే కరెక్ట్గా ప్రాపర్ వేలో మీరు ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గైడెన్స్ తీసుకొని ఆ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే, ప్రాపర్టీ కొనడము లేకపోతే సేవింగ్ చేసుకోవడం, ఈఎంఐలు కట్టడం చేస్తుంటే ఈ ఖర్చు యుగం అనేది అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది రెండవది. మూడవది ఏంటంటే ప్రాపర్టీ విషయాలకు సంబంధించి, సో చతుర్థం అనేది 4వ స్థానం అనేది మనకు ప్రాపర్టీ ఇండికేట్ చేస్తుంది. కుజుడి యొక్క స్థితి అనేది కాస్త బలహీనంగా ఉంటుంది ఏప్రిల్ వరకు కూడా. ఏప్రిల్ వరకు కూడా పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల విషయంలో. కానీ ఎప్పుడైతే మే నుంచి గ్రహాల యొక్క మార్పులో తప్పకుండా ఈ సంవత్సరం ప్లాట్ కానీ మీరు తీసుకునే యోగం, వాహనం కూడా పర్చేజ్ చేసే యోగం అధికంగా ఉంది, బలంగా ఉందని చెప్పవచ్చండి. విద్యార్థుల విషయంలో ఏంటంటే బహుదూరం వెళ్ళి చదువుకోవాలన్న విద్యార్థులకి 12వ స్థానాధిపతి గురువు అనే స్థితి ఎప్పుడైతే 5వ స్థానంలో మే వరకు ఉంటుందో అభ్యాసంగా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. గురుడు యొక్క దృష్టి 5వ స్థానం మీద ఉంది కాబట్టి 5వ స్థానంలో గురుడు ఉండి 9 చూస్తూ బుధ రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి సో ఎడ్యుకేషన్ కూడా బాగా రాణించగలుగుతారు. ఇది మనకు 4వ పాయింట్ అండి. హెల్త్ పరంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే హెల్త్ బాగానే ఉంటుంది. రాష్ట్రాధిపతి శని అనే గ్రహము 2, 3 స్థానాల్లో స్థితి పొందుతారో బాగానే ఉంటుందండి. కానీ వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురుడు 6వ స్థానానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా కొంత డయాబెటీస్ కానీ, కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వారు కావచ్చు. నోటి పూతకు సంబంధించి, నోటికి సంబంధించి పంటి సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫుడ్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి చివరిగా మ్యారేజ్కి సంబంధించి 15 మే నుండి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిలో మార్పు వస్తుందో, రాహు యొక్క స్థితి అనేది మీకు ద్వితీయానికి వచ్చి 18 మే తర్వాత మారిపోతుందో, అప్పుడు నుండి ఏంటంటే ఎవరైతే దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో అవి తగ్గుముఖం పడతాయి.
కొంతమంది రీజాయిన్ అవ్వడం కలుసుకోవడం కూడా జరుగుతుందండి. లేకపోతే గొడవలు తగ్గిపోయే అవకాశం క్లియర్గా మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగా మ్యారేజ్కి సంబంధించిన స్థితి అంటే మనకు గురుడు యొక్క స్థితి మే 15 తర్వాత మిథునానికి వెళ్ళినప్పుడు సహజ 7వ స్థానం తుల మీద ట్రిగ్గర్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మీకు వివాహ సంబంధాలు మొదలవుతాయి. అధికంగా రావటం కుదరటం కూడా జరుగుతుందండి. చెప్పాలంటే ఏప్రిల్ నుండే గురు మరియు ఈ యొక్క శని యొక్క దృష్టి అనేది డబుల్ ట్రాన్సిట్ అవునప్పుడే మీకు వస్తుంది. అంటే ఏప్రిల్ నుండి బలంగా ఉంటుంది కానీ బట్ అది ఫ్రూట్ఫుల్ అవటం అనేది మే 15 తర్వాత జరుగుతుందండి. ఏలినాటి అయిపోయింది అనుకున్నాం, రాహు ద్వితీయంలో ఉన్నారు. సో ఫలితాల పరంగా చూసుకుంటే మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే మొదటిగా ఏంటంటే వృత్తి జాబ్లో బాగుంటుందండి. పెద్ద వరి లేదు, మార్పు అనేది కోరుకుంటారు, మార్పు జరగబోతుంది. ద్వితీయాపత్తు 3లోకి వచ్చి 9 చూస్తున్నారు. సో కాబట్టి మార్పు ఆబ్వియస్గా ఏప్రిల్ తర్వాత మీరు తీసుకునే అవకాశం ఉంది. సో మే తర్వాత గ్యారంటీ, బట్ ఏప్రిల్ నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వ్యాపార విషయంలో కూడా ఏంటంటే మే 15 తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ వ్యాపారం బాగా ఎక్స్ప్లోర్ అవుతుందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా ఏంటంటే కొంత ఇందాక చెప్పుకుంటే డయాబెటీస్ విషయంలో కావచ్చు, న్యూరలాజికల్ సమస్యలు, నోటికి సంబంధించి, పంటికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. సంతాన పరంగా ఏంటంటే మీ యొక్క సంతాన సంబంధ విషయాలు శుభ ఫలితాలు ఏంటంటే గురుడు 5వ స్థానంలో ఉన్నంతకాలం శుభ ఫలితాలు ఇస్తారు మే 15 వరకు కూడా. మరి మ్యారేజ్లో ఏంటంటే గొడవలు తగ్గుతాయి 15 తర్వాత. మ్యారేజ్ సంబంధాలు కూడా కూడడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే ఈ రకంగా ఉందండి మనకు ఫలితాలు చూస్తే. సో ఏదేమైనా ఎలాంటి అయిపోయింది కాబట్టి కొంత ఒత్తిడికి తగ్గించుకోగలుగుతారు. మీరు మాట తీరండి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మాటల్లో కొంత సానుకూలత, సామరస్యత, కొంచెం పాజిటివ్గా అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. మరి గోల్స్ ఏమైనా పెట్టుకుంటే బాగుంటుందండి. కొంతమందికి నాకు ఆ గోల్ ఉంది, సో వృత్తి గోలు, లేకపోతే కనుక సంపాదన, ప్రమోషన్, కెరీర్ ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజుకు 20 నుంచి 30 వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రతి మనిషి కూడా. ఆ ఫ్లోలో కొట్టుకుపోకుండా పుట్టిన పేపర్ ఒక నోట్బుక్ రాసుకోండి, లేకుంటే ఒక డెబిట్ కార్డ్ సైజ్లో ఏదైనా ఒక గోల్డ్ కార్డ్ లాగా రాసేసుకొని మీరు కనుక తరచుగా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఫోకస్డ్గా ఉంటారు కాబట్టి ఫలితం రాబట్టుకోగలుగుతారు. ఏ పారామీటర్లో పెడితే బాగుంటుంది? ఒక ధన సంపాదనే కావచ్చు, ఒక ఫ్యామిలీనే కాదు, ఒక స్పిరిచువాలిటీ కాదు, ఒక కెరీర్ అని కాకుండా, మనీ ఒకటి అని కాకుండా 5 విషయాలు బ్యాలెన్స్డ్గా. 5 ఎలిమెంట్స్ ఏంటయ్యా పంచభూతాలు అంటే HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ గోల్స్ ఫిజికల్ ఫిట్నెస్ మీద కావచ్చు, మీరు తీసుకున్న ఫుడ్ కావచ్చు, స్లీపింగ్ హ్యాబిట్స్ కావచ్చు, స్లీపింగ్ హైజీన్ కావచ్చు. ఇలాంటి వాటి మీద గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి మీద గోల్ పెట్టుకుని కమిట్మెంట్ తీసుకోండి. రిలేషన్షిప్ ఇంటా బయట, ఫ్యామిలీతో కావచ్చు, మ్యారేజ్ అయిన లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ బాస్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, ఎవరితోనైనా సరే అండి. రిలేషన్షిప్ కనుక సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేకపోతే వాటి మీద ఫోకస్ చేసి వాటిని పాజిటివ్గా మలుచుకునే ప్రయత్నం మీ నుంచి ఎఫర్ట్స్ చేయండి. డెఫినెట్గా బాగా చక్కగా ఉంటుంది. M ఫర్ మనీ అంటే స్పెండింగ్ ఛాలెంజెస్ ఉంటాయి. మనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాము, సేవింగ్స్ తక్కువగా ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ మొదటి వారం తర్వాతనే బ్యాలెన్స్ 0 ఉంటుంది, ఎటుపోతున్నాయో తెలియదు, సేవింగ్ ఏమి ఉండదు. అందుకని ఏంటంటే మనకు సంపాదన రాగానే మొదటిగా 50% మినిమము సేవింగ్స్కి వెళ్ళిపోతూ ఉండాలి, ఈఎంఐలకి వెళ్ళిపోతూ ఉంటే రిమైనింగ్ వాటి మీదనే మనం ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దాంట్లోనే డెవలప్మెంట్కి, పుస్తకాలు కొనుక్కోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి ఇలా కనుక పెట్టుకుంటూ ఉంటే డెఫినెట్గా బాగుంటుందండి. సెస్ ఫర్ స్పిరిచువాలిటీ, షోయింగ్ గ్రాటిట్యూడ్. మనకు భగవంతుడు ఇచ్చిన దానికి ఫస్ట్ కృతజ్ఞత కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఈ యూనివర్స్ నుండి మీరు ఇంకా ఎక్కువ ఫలితం పొందే అవకాశం ఉంటుందండి. కొంతమందికి ఎన్నో ఉంటాయి కానీ లేని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎంజాయ్ చేయలేరు. ఎంజాయ్ ఎవరి మూమెంట్ అంటే స్పిరిచువాలిటీ కావచ్చు, పెద్దవాళ్ళని ఎల్డర్ పీపుల్ రెస్పెక్ట్ ఇవ్వడం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన, అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేయడం, ఇవన్నీ కూడా గ్రాటిట్యూడ్, ఇవన్నీ మెడిటేషన్ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత కిందకు వస్తూ ఉంటాయి. C ఫర్ కెరీర్. కెరీర్లో అడ్వాన్స్మెంట్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఎర్నింగ్ కావచ్చు, లెర్నింగ్ కావచ్చు, రివార్డ్స్ ఇవన్నీ కూడా మీరు గోల్ పెట్టుకొని తదనంగా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే 100% ఫలితం మీదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రోనియాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.